ఇదే వేదిక మీద నుంచి సవాలు విసురుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన మీరు, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన మీరు, మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా పథకం ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. 2 చేతులు పైకెత్తి తర్వాత చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆయన ప్రతి కిలోమీటర్కి ప్రాథమిక పాఠశాలలు, తర్వాత ప్రతి 3 కిలోమీటర్లకి అప్పర్ ప్రైమరీ స్కూలు, తర్వాత ప్రతి 5 కిలోమీటర్లకి హై స్కూలు ప్రతి మండలాల్లో ఉండాలని, అదే కాకుండా జూనియర్ కాలేజీలు కూడా తీసుకొచ్చారు. అట్లానే ఇంజనీరింగ్ కాలేజ్, తర్వాత ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఆయన తీసుకొచ్చారు. మీరు చూస్తూనే ఉన్నారు, మీ పిల్లలు కూడా చదువుకుంటున్నారు. అట్లా చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఆయన తీసుకొచ్చారు. అది ఎందుకు? మన బిడ్డలు భవిష్యత్తు కోసం, మీ బిడ్డలు భవిష్యత్తు కోసం. అయ్యా చంద్రబాబు, మీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం, చంద్రబాబు పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇలా 2 చేతులు పైకెత్తి ఇలా. మహిళలు విద్యారంగంలో స్థానిక సంస్థలో 53% రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు చట్టం తీసుకొచ్చారు. డ్వాక్రా మహిళా గ్రూప్ అది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఎందుకు? అది మన మహిళల కోసం, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మనం ఒక్కళ్ళ మీద ఆధారపడకూడదని. మనం చిన్నదే అవనండి, పెద్ద బిజినెసే అవనండి, ఆడవాళ్ళు ముందుండాలని ఆయన ఈ డ్వాక్రా మహిళా గ్రూప్ తీసుకొచ్చారు. చంద్రబాబు పేరు చెబితే బడికి వెళ్ళే పిల్లలకైనా, కాలేజీకి వెళ్ళే పిల్లలకైనా, కనీసం వారికైనా గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తి ఇలా. అట్లానే 8, 9, 10 తరగతుల్లో చదువుకున్న విద్యార్థులకు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన సీఎంగా ఉండేటప్పుడు సైకిల్ పథకం తెచ్చారు. దేశంలో తొలిసారిగా దళిత్ మహిళా స్పీకర్ గా ప్రతిభా భారతి గారికి అవకాశం ఇచ్చారు ఆయన.